ప్రస్తుతం నిరుద్యోగులంతా మళ్ళొకసారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. ఈ తరుణంలో రీసెంట్గా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన నేను హిట్లర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, నిరుద్యోగులలో బాగా బలంగా తిరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే వీళ్ళు అడుగు బయటికి వెళ్తే చాలు నిర్బంధం చేస్తూ ఉన్నారు, వీళ్ళ అడుగులను కూడా అణిచేస్తూ ఉన్నారు. డైరెక్టు లైబ్రరీలకు తాళాలు వేసేంత విచ్చలవిడిగా ఈ రాజ్యం పనిచేస్తూ ఉన్నది నిరుద్యోగుల అణచివేత విషయంలో. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు. అంటే ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషనే కాకుండా ఇంకా చాలా అనేక రంగాలలో ఉన్నటువంటి నోటిఫికేషన్లు కూడా ఏ రిలీజ్ కాలేదు. దాంట్లో భాగంగా అసలు ఏం జరుగుతూ ఉన్నది, తెలంగాణలో 3 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నది కాంగ్రెస్ పాలన. మరి ఏమనుకుంటున్నారు, నిరుద్యోగులు ఆలోచన ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అస్మా ఉన్నారు. అస్మా, ఏం చెప్తావు? ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 5,000తో దిగింది కేవలం. దాన్ని స్వాగతిస్తున్నారా నిరుద్యోగులు? అసలు ఎందుకు మళ్ళీ ధర్నాలు రాస్తారోకలు అని చెప్పి చేస్తున్నారు? ప్రభుత్వం ఏమో నేను మంచిగా పనిచేస్తున్నా అని చెప్పి హిట్లర్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన హిట్లర్ అంటున్నారు కదా, హిట్లర్ హయాంలో 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. మరి ఈ హిట్లర్ హయాంలో 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది. కానీ ఈ 3వ ప్రపంచ యుద్ధంలో మాత్రం గెలిచేది నిరుద్యోగులే. గుర్తుపెట్టుకో, విద్యాశాఖ మంత్రి హిట్లర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే 15 లక్షల మంది అభ్యర్థులు అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే దాంట్లో 15 లక్షల మంది ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతారు. దాంట్లో ఇప్పుడు నాకు హైట్ లేదు కాబట్టి నేను అయితలేను, కానీ హైట్ ఉన్న ప్రతి అభ్యర్థి, ఇంటర్ అయిపోయిన అభ్యర్థులు అందరూ కూడా ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతారు. అలాంటిది 15 లక్షల మందికి 5,000 ఉద్యోగాల? 5,000 ఉద్యోగాల? మరి 19,000 ఖాళీలు ఉన్నాయని మీరు ప్రకటించింది ఎందుకు? ఎక్కడ పోయినాయి 19,000 ఉద్యోగాలు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే లోపల అమ్ముకుందాం అనుకుంటున్నారా? గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారు, డిఎస్సి ఉద్యోగాలు అమ్ముకున్నారు, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు అమ్ముకున్నారు, జూనియర్ లెక్చరర్ అమ్ముకున్నారు, ఇంకా ఇవి కూడా అమ్ముకుందామని చూస్తున్నారా? నిజంగా నిరుపేద నిరుద్యోగికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఈ 5,000, 500, 300, 19, 18 గీ నోటిఫికేషన్లా ఇచ్చేది మీరు. జూన్ 2 తర్వాత మేము భారీ ఎత్తున నోటిఫికేషన్లు ఇస్తాము, నెలకొక నోటిఫికేషన్ ఇస్తామంటే భారీ ఎత్తునే వస్తాయి అనుకున్నాం. 12 సంవత్సరాల తెలంగాణ, 14 సంవత్సరాల తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో లక్షల ఉద్యోగాలు ఉండాలి. వాస్తవానికి మీరు ప్రకటించారు కదా, శాంతకుమార కమిటీ అన్నారు, శాంతకుమారి లేదు, కమిటీ లేదు, రెండూ లేవు. శాంతకుమారి శాంతి భద్రతలు కూడా లేవు. అసలు ఎవరన్నా ముందు వరుసలో మేము ఉండి కొట్లాడుతున్నాం కదా, మా అందరి మీద కేసులు అయినాయి, అందరి మీద, ఎవరి మీద కాలేడానికి లేదు. నిరుద్యోగులు అంటే వీళ్ళ మీద కేసులు పెడితే నిరుద్యోగులు భయపడతారు, బయటికి రారు అనుకుంటున్నారు. కానీ గే పబ్లిక్ న్యూసెన్స్ కేసులకు ఎవడు భయపడతాడు? మేమేమైనా క్రిమినల్ గా ఏం చేస్తలేము కదా, అంత మరీ భారీ ఎత్తున ఏం చేస్తలేము. మీ గవర్నమెంట్ ని మేమేం నష్టం కలిగించట్లే. అలాంటప్పుడు మా మీద క్రిమినల్ కేసులు అయ్యే అవకాశం లేదు. మీరు పెట్టే పబ్లిక్ న్యూసెన్స్ కేసుకి భయపడి వెనకడిగేసే ప్రసక్తి లేదు. ఫస్ట్ నిరుద్యోగులలో నా మీదనే అయింది కేసు, 1 సంవత్సరంన్నర అవుతుంది. అవి కూడా సరే తీయించుకున్నామా, అయిపోయింది. ఒరిగేదేముంది మీరు కేసులు పెడితే, అక్కడ పోయేదేముంది? కానీ మా పోలీస్ ఆస్పిరెంట్స్ మీద కేసులు అవ్వకపోతే మాకు అంతే చాలు. మేము సిద్ధం, వాళ్ళ కోసం కేసు వేసుకోవడానికి సిద్ధం, వాళ్ళ కోసం, వాళ్ళకి పోస్టులు పెరగడం కోసం మేము ఎంతటి ఉద్యమానికైనా మేము సిద్ధం. ఇంకొకటి, వాళ్ళకి ఏజ్ పెంచాలి. ఎందుకంటే మీరు వచ్చినప్పుడే అన్నారు, మీరు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన మాట ఏంటంటే 46 జీవోని రద్దు చేస్తాం. శ్రీధర్ బాబు సార్ స్వయంగా మీరే మీ నోటితోటి అన్నారు, చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. మరి అవే సాక్ష్యం కదా. మరి ఎటుపోయింది మీరు ఇచ్చిన మాట? ఇహిహి అని నవ్వుతారు, అయిపోయిందా? నవ్వే సమాధానమా? ఇంకేం లేదా? ఇస్తాము, రైతు బంధు ఇచ్చినా అంటే ఇస్తాము. అసలు ఒక్క హామీ అన్న అమలు అవుతుందా? అసలు ఇంకా ఎంతమందిని ఇబ్బంది పెడతారు ఈ గవర్నమెంట్లో. హిట్లర్ పాలన అంతమవుతుంది ఖచ్చితంగా. 3వ ప్రపంచ యుద్ధం నిరుద్యోగులు వర్సెస్ ఈ హిట్లర్ రేవంత్ రెడ్డితోనే అవుతుంది. కానీ ఈ 3వ ప్రపంచ యుద్ధంలో నిరుద్యోగులమే గెలుస్తాం మేము సిద్ధంగా 100%. నోటిఫికేషన్లు మీరు ఇచ్చినట్టు ఒక్కటి తగ్గినా వినే ప్రసక్తే లేదు. ముష్టి ఇప్పుడు చూసినావు, లైబ్రరీలో ఉన్నాం, సీసీ కెమెరాలు మొత్తం కూడా పోలీస్ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా కదా, పోలీస్ వ్యాన్, జీప్లు, అలాగే మొత్తం చాలా మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎప్పుడు ఏ మూమెంట్ తీసుకుంటారో అన్నట్టు వాళ్ళే వచ్చి కూర్చొని మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు. సరే, దాన్నే మాట్లాడదాము. ఇప్పుడు అంత నిఘా ఉన్నప్పుడు మీ మీద
మీరు ఇంకా హిట్లర్ పాలన అంతమవుతుంది మేము గెలుస్తాం అదే విజయం అని చెప్తే నడుస్తుంది అంటావా? హిట్లర్ పాలనలకు అంతమేంది? కొట్టుడో తిట్టుడో ఇది కాదు కదా, ఓటే కదా, ఓటే కదా, ఆ ఓటే పాలన. ఆ ఓటుతోనే సమాధానం. ఇప్పుడు ఓట్లు వచ్చే వరకు మీకు ఉద్యోగాలు రావంటారు? రావు, నేను చెప్తున్నా కదా, రావు. వచ్చినా గిట్లే వాళ్ళు ప్రతి నోటిఫికేషన్ వేస్తామని చెప్తున్నారు, వేస్తారు కూడా, కానీ పోస్టులు ఉండవు. ఇంకొకటి 20-25 లక్షల మంది నిరుద్యోగులు మీ మాటలు వింటున్నారు. 100% వినండి మీరు. ఖచ్చితంగా వీళ్ళు చెప్పినట్టు అన్ని నోటిఫికేషన్స్ వేస్తారు, కానీ మొన్న 3 నోటిఫికేషన్లు ఇచ్చిరు టీజీపీఎస్సీ నుంచి. అబ్జర్వ్ చేసిరా? 18 నోటిఫికేషన్లు, 19 తిప్పి కొడితే అన్ని కలిపి 300 పోస్టులు కూడా లేవు. అంటే 30 లక్షల మంది నిరుద్యోగులకి ఓటీఆర్ కి లాస్ట్ డేట్లు పెట్టి దాంట్లో అప్డేట్ కి కూడా అవకాశం ఇవ్వకుండా అక్కడ చాలా మందిని ఫిల్టర్ చేసేసారు. అప్లై చేసుకుందామన్నా కనీసం పోస్టులు కూడా లేవు. డిస్టిక్ ఒక పోస్ట్ కూడా లేదు. 18 పోస్టులు ఇస్తే 33 జిల్లాలు, ఒక్క పోస్ట్ అని వచ్చిందా? ఇక కేటగిరీకి వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్లకే సగం పోతాయి, ఇంకెక్కడ ఉంటాయి? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎక్కడ వస్తాయి పోస్టులు? ఇట్లా ఈ అన్యాయం జరుగుతుంది. ఇంకా ఈ దరిద్రాలన్నీ పోతే నిన్న కొత్త స్టేట్మెంట్ ఏంటంటే 27,000 స్కూళ్ళల్లో 23,000 స్కూళ్ళని మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు, కుదించేసి 4,000 స్కూళ్ళని మాత్రమే పెడతాం. ఒక సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళని బంద్ చేస్తామంటే నువ్వు డిఎస్ ఇస్తేనా? సింగిల్ టీచర్సే కాక ఎవరు ఉంటారు మరి? బెల్లు కొట్టేది. వాళ్ళు ఒక ప్రకటన ఏం చేసారు, బట్టి విక్రమార్క గారు స్వయంగా అసెంబ్లీలోనే నెక్స్ట్ డిఎస్సి ఖచ్చితంగా ఇంకొక 4,000తోనే డిఎస్సి, 6,000తోనే డిఎస్సి ఉంటుందని 2 మాటలు చెప్పారు. అప్పుడు మాకు అర్థం కాలే, అరే గిన్ని స్కూళ్ళు ఉన్నాయి, 27,000 స్కూళ్ళు ఉన్నాయి, అయినా సరే పోస్టులు ఎందుకు తక్కువ వస్తున్నాయి అంటే నిన్న తెలిసిన మాట ఏంటంటే ఈ స్కూల్ అన్ని మొత్తం క్లోజ్ చేస్తున్నారు. మరి క్లోజ్ చేసి ఏం చేస్తారు? బెల్ట్ షాప్లకు ఇస్తారా? బెల్ట్ షాపులు పెడతారా ఆ ప్లేస్ లో? ఏం చేస్తారు? స్కూల్ క్లోజ్ చేసి సింగిల్ టీచర్స్ ఉన్నారంటే విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నావా? విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నా, ఏం చేస్తారు? ఆ ప్లేస్ లో బెల్ట్ షాపులు పెడతారా? ఇంకొకటి, ఇప్పటికీ కొన్ని స్కూళ్ళల్లో, అన్ని స్కూళ్ళల్లో కూడా కనీసం స్వీపర్ లేడు. ఊర్లో ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉంటారో వాళ్ళు పోయి ఊడుస్తారు. అసలు ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అంటే మార్నింగ్ టైం టిఫిన్ పెడతా అంటున్నారు, అల్పాహారం పెడతా, ఫ్రీ బస్సు పెడతా అని అంటే ఫస్ట్ ఫ్రీ బస్సు పెట్టాలంటే ఊర్లో సీసీ రోడ్లు ఉండాలి. మీరు ఆ సౌకర్యాలు కల్పించిరా? సర్పంచ్లకు నిధులు ఇస్తున్నారా? సీసీ రోడ్లే లేవు, బస్సు పోతుందట. సరే, ఆ బస్సు ఎక్కించుకొని ప్రైవేట్ స్కూల్ బస్ ముందల ఆగుతుందా? లేకపోతే మీరు 4,000 స్కూల్ అంటారు, ఆ స్కూల్ ముందల ఆగుతుందా? అల్పాహారం అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంట గదులు ఉన్నాయి ఆ స్కూళ్ళకి. వంట గదులు లేని స్కూళ్ళు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? ఒక్క గదిలో అడ్జస్ట్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలము చెట్ల కింద వంటలు చేస్తూ ఆ పొగ తట్టుకోలేక ఎంతో మంది ఆ వంట వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. అలాగే అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పెడుతున్నారు. కనీసం భవనాలు కూడా లేని స్కూళ్ళు చాలా ఉన్నాయి. అలాంటివి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి ఒక్కొక్క స్కూల్కి 200 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి. గిన్ని స్కూళ్ళు కట్టే కంటే ఆ 200 కోట్లు ఆ నియోజకవర్గంలో అన్ని స్కూళ్ళకి ఇస్తే స్కూళ్ళు బాగుపడతాయి కదా. మీరు స్కూళ్ళు మూయాల్సిన అవసరం లేదు, కొత్త స్కూల్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ నువ్వు ఇట్లా చెప్తున్నారు, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నా అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఎట్లా బలోపేతం? మూసేయడమా బలోపేతం అంటే? స్కూళ్ళని మూసేస్తే బలోపేతం ఎట్లయితుంది? స్కూళ్ళని మూసేస్తున్నామని ప్రకటిస్తున్నారు కదా. 23,000 స్కూళ్ళని మీరు మూయాల్సిన అవసరం ఏముంది? అదే స్థానంలో 25,000 మెగా డిఎస్ ఇస్తే ప్రతి స్కూల్లో కూడా 2-3 టీచర్స్ ఉంటారు కదా. నాణ్యమైన విద్య పిల్లలకి క్లోజ్ చేసి మొత్తం కార్పొరేటీకరణ చేద్దాం అనుకుంటున్నారు. ప్లాన్ అదే కదా. ఇప్పుడు మన ఇంటర్ బోర్డు రద్దు అన్నారు, మళ్ళా వీళ్ళంతా చైతన్య నారాయణ కాలేజీలో పోయి ఏదో డీల్ కుదుర్చుకునేసరికి ఇక ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా ఫీజులు బాదుకుంటా ఇప్పుడు ఒక్కొక్క ఇంటర్ విద్యార్థికి 50,000 నుంచి 1,00,000 వరకు ఫీజు వసూలు చేస్తున్నారు ఇంటర్కే. సో నాకు తెలుసు, నాతో కూడా చాలా మంది పిల్లలు అక్క కొంచెం మాట్లాడవా అంటే నేను మాట్లాడినా తగ్గలే ఫీజులు, తగ్గే ప్రసక్తి లేదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు కట్టాలి, మళ్ళీ రియంబర్స్మెంట్ రాదు, సర్టిఫికెట్లు తీసుకునేటప్పుడు మళ్ళీ కట్టాలి. ఈ 2 సంవత్సరాలు ఖచ్చితంగా ఇంటర్ బోర్డు రద్దు చేయడు. చూడండి, కొత్త విద్యా విధానం అప్లై చేయడు. అసలు మాటలే అన్ని, ఇంకా స్కూళ్ళని కుదిస్తాడు. ఎందుకంటే వీళ్ళంతా ప్రైవేట్ స్కూల్కి పోతే మన జీవిత కాలంలో మనం చదువుకున్న చదువులో కూడా 1,00,000 రూపాయలు అవ్వలే. మనమంతా గవర్నమెంట్ స్కూల్సే. అలాంటిది నిరుపేద విద్యార్థిని విద్యకు దూరం చేసే కుట్ర కదా ఇది. అసలు గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే 1 కిలోమీటర్ దూరంలో ఉంటాయి ఊరికి, గ్రామానికి. ఇది పేదల ప్రభుత్వం అని చెప్తున్నాడు కదా. పేద విద్యార్థులకు విద్యను అందించడంలో మేము ఎప్పుడు ముందలుంటాం, మీరు ఇక్కడనే ఉండొద్దు, బయట దేశాలు పోవాలి, ఇక్కడ ఎవరు చదువుకున్న వాళ్ళంతా ఇండియాలో ఉండొద్దు అని చెప్పి మాట్లాడింది. దానికి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుంది మిమ్మల్ని అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 4,000 స్కూల్ అంటారు కదా, 4,000 స్కూల్లే పెడతామంటారు కదా.
తండాలకి బస్సులే లేని తాండాలు చాలా ఉన్నాయి, కనీసం రోడ్డు కూడా లేని తాండాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ గిరిజన జాతులు అడవి ప్రాంతాల్లోనే నివసిస్తున్న జాతులు చాలా ఉన్నాయి. ములుగులో ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎన్ని తాండాలు ఉన్నాయి, ఎన్ని బస్సులు పోతున్నాయి? ఇప్పుడు ఈ 4000 స్కూళ్ళు గ్రామాలు ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క స్కూల్ ఉంటుందా? ఇప్పుడు ఈ 4000కి కుదించడం వల్ల ఏం జరుగుతుంది అంటే 2-3 గ్రామాలకు కలిపి ఒక స్కూల్ ఉంటుంది. అంటే ఈ విద్యార్థి ఆ బస్ ఎక్కి పోయే వరకు విద్యకు దూరం అవుతాడు కదా, దూరం అవుతాడు. ఇంకా పోలేక ఇది ఎందుకు ప్రైవేట్ స్కూల్కి పంపిద్దాం అదేదో అని చెప్పేసి ఇప్పుడు 2 బస్సులే వస్తున్నాయి ప్రతి గ్రామంలో. కానీ ఇప్పటి నుంచి మాత్రం ప్రతి గ్రామానికి 5-6 బస్సులు 10 బస్సుల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ బస్సులు, ఇంగ్లీష్ మీడియం బస్సులు. తల్లులు అప్పుల పాలు కావాలి, పేరెంట్స్ అప్పుల పాలు చేసి మీరు చేసే విధానం అందులో జాయిన్ చేయడం, ప్రభుత్వ పాఠశాల అంటే ఎవరికి నమ్మకం లేకుండా ఒక సింగిల్ టీచర్ ఎంతమంది పాఠాలు చెప్తారు చెప్పండి? 1 to 5th క్లాస్ అంటే 5 సబ్జెక్టులు చెప్పాలి, ఆ మొత్తం 5th క్లాస్ వరకు చెప్పాలంటే ఎంత బర్డెన్ చెప్పండి. బెల్లు టీచరే కొట్టుకోవాలి, బాత్రూమ్ టీచరే ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, రూమ్ టీచరే తుడుచుకోవాలి, వానస్తే లొడలొడగాడుతుంది, అక్కడ వంట వేస్తే పొగొచ్చి అంటుకుంటా ఉంటది. బ్లాక్ బోర్డు లెక్క ఉండదు, బ్లాక్ బోర్డు వైట్ బోర్డు అయిపోయింది. కనీసం బ్లాక్ బోర్డుకి నల్ల రంగు వేయలేని నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి పిల్లల దగ్గరికి బస్సు పంపి వాళ్ళకి పొద్దున టిఫిన్లు పంపి అసలు హాజరు శాతం 100% నమోదయ్యే లెక్క చేస్తా అని చెప్పేసి ఏ లెక్కన చెప్తున్నారు చెప్పండి? ఉన్న స్కూల్ అని మూసేయమని ఎవరు చెప్పిండు? నేను చెప్తున్నా కదా, అదే నా ఊర్లో దేవరకద్ర నియోజకవర్గంలో ఖచ్చితంగా చెప్తున్నా, మా స్కూల్ కనుక ఏదన్నా పోతుంది అంటే మాత్రం ఆ స్కూల్కి పోయి నేను అడ్డం పడతా. మా స్కూల్ మాత్రం పోయే ప్రసక్తి నేనే కాదు, మా డిఎస్సి అభ్యర్థులు ఎవరెవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో ఈ బాధ్యత అందరు తీసుకొని మన స్కూల్ మనం కాపాడుకుంటేనే నెక్స్ట్ పోస్టులు ఉంటాయి మనకి. లేకపోతే మాత్రం 25,000 మెగా డిఎస్సి కాదు కదా, 25 పోస్టులు కూడా రావు. కాబట్టి ఆ స్కూళ్ళను కాపాడుకునే బాధ్యత ఫస్ట్ మనదే. ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి మాట్లాడాలి. ఇప్పుడు రెడ్డి ఈ విషయం కొంచెం పక్కన పెడితే ఏంది ఈ మధ్య బాగా ట్రోల్ అవుతా ఉన్నట్టుంది. మీరు సోషల్ మీడియా ఏడ చూసినా కూడా అస్మా ఫోటో కనబడుతుంది, బీజేపీ వాళ్ళు బాగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య ఆకుల శ్రీవాణి పోస్ట్ ఒకటి చూసిన, వీళ్ళంతా గప్చుప్ దొంగల బండి గప్చుప్ అని చెప్పేది పోస్ట్ కనపడ్డది, అందులో మీ ఫోటో కూడా ఉన్నట్టు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆమెనే మాకు ఆదర్శం. ఈ గప్చుప్ దొంగలు ఫస్ట్ వాళ్ళే కదా, అప్పుడు గప్చుప్లు తినుకుంటా కూర్చున్నారా మీరు? ఇప్పుడు బాగా బయటకు వచ్చి మాట్లాడుతుంది కదా, పోస్టులు పెడుతుంది కదా, ఎంత ధైర్యము. నేను నిజంగా మీ మీద నాకు ఒక మంచి రెస్పెక్ట్ ఉండే, ఎందుకంటే మహిళలు రావడమే తక్కువ. మీరు ఎంత మాట్లాడుతురు కదా, రైతుల కోసమని పోయి ప్లకార్డ్ పట్టుకొని సెక్రటరీ దగ్గర నిలబడ్డారు కదా బోర్డు పట్టుకొని. మరి మీరు ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏడున్నాయి? పట్టుకొని నిలబడండి, ఆ నిలబడరు, అది చేయరు. మీరు నిజంగా కొట్లాడాలనుకుంటే అన్ని సమస్యల గురించి మాట్లాడండి. బండి భగీరథ్ కేసు గురించి మాట్లాడకుండా అప్పుడు గప్చుప్ తినుకుంటా మీరు కూర్చొని ఇప్పుడు మమ్మల్ని గప్చుప్ దొంగలు అంటున్నారా? ఇది ఎంతవరకు సమంజసం? మేమేం వెనకేసుకు రావట్లే, వాడిని బరాబర్ శిక్షించండి అని చెప్తున్నాము. చట్టాలు ఉన్నాయి, మాకు చట్టాల పట్ల నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ పైన వాడిని అరెస్ట్ చేసిరు కదా ఆల్రెడీ, చట్టం తన పని తను చేసుకుంటుంది కదా. వాడు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు, అబ్బా తప్పించుకొని తిరుగుతున్నాడు, విదేశాల్లో తిరుగుతున్నాడు, బండి భగీరథ్ లెక్క అంటే అది వేరే విషయం. ఆల్రెడీ వాడిని పట్టుకుర్రు, వానికి లోపల 3rd డిగ్రీ జరుగుతుందో ఇంకేదన్నా జరుగుతుందో మనం చూస్తలేము. అలాంటిది ఇప్పుడు పాప పరిస్థితి విషమంగా ఉంది. ఫస్ట్ ఆ పాప కోలుకోవాలని కోరుకోవాలి. ఇంకొకటి, మీరు మర్యాద చెప్తున్నా, ఇలాంటి కేసులు పోక్సో కేసులు వచ్చినప్పుడు ఆ అమ్మాయిలు ఎవరైతే బాధితులు ఉంటారో దయచేసి వాళ్ళ ఫోటోలు ఎక్స్పోజ్ చేయకండి. మీరు అనవసరంగా మీ రాజకీయాల కోసం ఆ పిల్లల ఫోటోలు ఎక్స్పోజ్ చేసుకుంటే వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. మీ రాజకీయ స్వార్థమే ఉంది ఇక్కడ. ఏం లాభం చెప్పండి? మీరు నిజంగా ఆ అమ్మాయికి న్యాయం చేయాలనుకుంటే మీరు నిలబడాల్సింది ఇక్కడ కాదు, పోస్టులు పెట్టాల్సింది మావి కాదు. పోయి హోంశాఖ మంత్రిని అడగండి, రేవంత్ రెడ్డిని అడగండి, ఎందుకురా ఇంకా వాడిని ఎన్కౌంటర్ చేయలేదని అడగండి. మేమేమైనా అడ్డుపడుతున్నామా? వాడిని ఎన్కౌంటర్ చేస్తుంటే మేము అడ్డుపడుతున్నామా? మాకు భగీరథ విషయంలో మీరు బాగా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? వీళ్ళంతా వీళ్ళ నోరు మూసుకపోయినా ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా వాస్తవానికి నేనైతే మాట్లాడలేదు, ఎందుకంటే పోక్సో కేసు అంటేనే చాలా డేంజర్ కేసు. దాంట్లో ఇరుక్కుంటే బయటపడడం కష్టమే. అది బండి భగీరథ అయినా గౌస్ పాష అయినా ఇంకెవడైనా సరే, ఎందుకంటే తప్పు చేసినకి ఖచ్చితంగా బలిష్టంగానే ఉంటది శిక్ష. అలాంటిది చట్టానికి కట్టుబడే సరే ఈ కేసు వర్తబుల్ అవుతుంది, వాళ్ళకి శిక్ష పడుతుంది అని మాకు తెలుసు. ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు కదా, ఇంకా బయట మీరు మా మీద రాజకీయాలు చేయడం ఎందుకు? బయట వాడు ఎక్కడో తప్పించుకొని పారిపోయినంటే మేమే వస్తాం, అందరం కలిసి పట్టుకుందాం పారి. అప్పుడు మీరు మాట్లాడలేదు మరి, అప్పుడు మీరు నోరు మెదపలేదు మరి, అంటే మీరు మాట్లాడలేదని మేము మాట్లాడట్లేదని కాదు. మేము వాస్తవానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా మాట్లాడుతున్నాము. కానీ ఆ లోపే మీరు అస్మా వాళ్ళ బ్రదరు గౌస్ పాషా
ఏంది పోస్టులు ఎంత నీచంగా పెడుతున్నారు అంటే అవతలోడు ఒక ముస్లిం అయితే నా బ్రదర్ అవుతాడా మరి బండి సంజయ్ నా బ్రదర్ కదా నేను భారతదేశంలో బతుకుతున్నా బండి సంజయ్ కూడా నా బ్రదరే మన ఇద్దరు బ్రదర్లకు ఒకటే శిక్ష చేయండి ఉరి తీస్తారా ఉరి తీయండి ఎన్కౌంటర్ చేస్తారా చేయండి నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఈయనకి గౌస్ పాషకి శిక్ష చేయాలట బండి భగీరథనేమో సేవ్ చేయాలట ఇది ఎక్కడ చట్టము అంటే బండి భగీరథకి ఒక చట్టం ఉంది గౌస్ పాషకు ఒక చట్టం ఉందా తప్పు చేసినోడు ఎవడైనా హిందూ అయినా ముస్లిం అయినా వానికి పడాల్సిందే చిన్న బాలిక చిన్న పిల్ల ఆ పిల్ల జీవితం నాశనం చేసిండు 3 అంతస్తుల నుంచి తోసేసిండు చంపడానికి ప్రయత్నం చేసిండు అత్యాయత్నం ఆత్మహత్య ఆ పిల్లనే చచ్చిపోతుంది అన్నట్టు క్రియేట్ చేసిండు కనీసం ఆ పిల్ల అవయవాలు కూడా కదిలించలేని స్థితిలో ఉంది ఆ పిల్ల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా ఎంతసేపటికి మా మీద పోస్టులు పెడతారేంది మా మీద కాదు పెట్టాల్సింది వాడిని ఎట్లా శిక్షించాలి అసలు ఈ పోక్సో కేసులు ఇంకా బలంగా ఎట్లా చేయాలి ఇన్ని పోక్సో కేసులు అంటేనే చాలా పెద్ద కేసు కదా ఇన్ని కేసులు ఇన్ని షీటీంలు ఇన్ని చట్టాలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ దుర్మార్గులు ఇంత ధైర్యం ఎట్లా చేస్తున్నారు వీళ్ళందరూ ధైర్యం ఏంటంటే ఏమవుతుంది మా అయితే 14 రోజులు రిమాండ్లో ఉంటాము ఆ తర్వాత బయటికి వస్తాం అనే ధైర్యమే ఉంది వీళ్ళకి కాబట్టి వీళ్ళకి ఎట్లా ఉండాలంటే వెన్నులు వణుకు పుట్టాలి ఆడదాన్ని చిన్న పిల్లల్ని ముట్టుకోవాలంటే వణుకు పుట్టాలి నేనేం ఎవరిని వెనకేసుకురా గౌస్ పాషా కానీ ఊరి తీయండి ఏమన్నా నేనే కాదు ఏ ముస్లిం కూడా అడ్డుపడరు ఎందుకంటే తప్పు చేసినప్పుడు రేపు మాకు కూడా ఆ సిచ్యువేషన్ వస్తుంది మీరు అందరు స్పందించారా ఇప్పుడు మేము కూడా అదే అంటున్నాము ఇప్పుడు ఒకడు శవాలను కూడా వదలకుండా రేప్ చేస్తున్నాడు ఇక్కడ ఫస్ట్ హిందూ ముస్లిం పక్కన పెట్టండి శవాలను రేప్ చేస్తున్నారు నైట్ టైం ఒంటరిగా మహిళలు తిరుగుతుంటే అఘాయిత్యాలు చేస్తున్నారు కనీసం ఆడది ఇప్పటికీ స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిలో మేముంటే ఎక్కడ పోయింది స్వాతంత్రం ఎక్కడ వచ్చింది స్వాతంత్రం ఆగస్టు 15కి జనవరి 26కి జెండాలు ఎగరేయడం కాదు కదా స్వతంత్రం అంటే ఇప్పుడు మేము ఎంత నష్టపోతున్నామో మాకు తెలుసు ఒక అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుందంటే ఆ అమ్మాయిలను అట్లా దాడి చేస్తున్నారు మీరు సోషల్ మీడియా పరంగా దాడి చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు జనసేన వాళ్ళు అట్లా చేస్తున్నారు ఎక్కడుంది మాకు రక్షణ చెప్పండి అంటే బయటికి వచ్చి మాట్లాడటమే తప్పైపోయింది అంటే మా తెలంగాణ జోలికి వస్తారు మా అస్తిత్వం జోలికి వస్తారు మమ్మల్ని గెలుకుతారు మమ్మల్ని ఇష్టపూర్తిగా మాట్లాడతారు మా అమ్మలు అంటారు మా అయ్యలు అంటారు నువ్వు ఎంతమందికి పుట్టినవంటారు నిన్ను రేప్ చేస్తామంటారు నిన్ను బట్టలు కూడా తీస్తామంటారు నిన్ను చంపేస్తామంటారు డెడ్ లైన్లు పెడతారు ఫోన్ నెంబర్లు పెడతారు నీ రేట్ ఎంత అని అడుగుతారు ఇన్ని మీరు చేసుకుంటా ఉల్టా మీ బ్రదరు వాడు అంటే అసలు ఎవ్వరి పేర్లు చెప్పదలుచుకోలేదు ఈ జనసేన సైనికులంతా మీరు కట్టుకొని చావండి నిజంగా అసలు మీరు తెలంగాణ బిడ్డలే కాదు సిగ్గుశానం ఉందా మీకు అసలు ఇష్టారీతి ఒక్క పోస్ట్ అని కాదు ఇంత దారుణమైన పోస్టులు అంటే వాళ్ళు అనుకుంటారు కదా నేను భయపడుతున్నా అనుకుంటారు నేను అసలు సెంటు కూడా భయపడను మీరు ఎన్ని పెడతారో పెట్టండి నేను వ్యక్తిగతంగా దాడి చేయట్లే ఎంతసేపు పట్టుకున్నా నేను మాట్లాడింది అస్తిత్వం గురించే మాట్లాడినా నేను అంతే తప్ప నేను పవన్ కళ్యాణ్ గురించి కానీ వ్యక్తిగతంగా మాట్లాడలే ఆయన తీసిన సినిమా గురించే మాట్లాడాను తీయలేదా తమ్ముడు సినిమాలో యాక్ట్ చేయలేదా ఆయన చేయలేదా చెప్పండి ఏమంటారు చాలామంది ఎంత సెటరికల్గా నువ్వు కార్లు ఎక్కించుకో నువ్వు ఆయన లెక్క ఊరుకు అంటే ఆయనకు డబ్బులు ఇచ్చిరేమో ఊరికిండేమో ఆయనకు డబ్బులు ఇచ్చిరేమో కార్లు ఎక్కించుకున్నాడేమో నేను ఎందుకు ఎక్కించుకుంటా నేనేమన్నా నటిస్తున్నానా మీ హీరో నటిస్తున్నాడు పైసల కోసం మీ హీరో దిగజారి నటిస్తున్నాడు మేం కాదు ఇప్పటికీ నటిస్తున్నాడు మమ్మల్ని అనకండి దయచేసి దీని మీద ఫస్ట్ పవన్ కళ్యాణ్ స్పందించాలి ఎందుకంటే ఒక రజాకార్ వ్యవస్థ నడుస్తుంది జనసేనలో అయితే వాళ్ళు ఇంత చేస్తున్నా ఆయన దృష్టికి పోవా మహిళల్ని ఇబ్బంది పెడుతుంటే పోవా అక్కడ ఏపీలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు 30,000 మంది 40,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఎట్లా మిస్ అయ్యారని వీళ్ళు జబ్బలు కొట్టుకుంటారు ఒక్కొక్కరు పవన్ కళ్యాణ్ అందరు కూడా మరి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారు అక్కడ అమ్మాయిలు అమాయకులు కాబట్టి మిస్ అయిపోయారు నా జోలికి వస్తే మాత్రం తాట తీస్తా చెప్తున్నా వీళ్ళు అనుకుంటారు కదా దాడి చేస్తాం చీపురు కట్టలు తీసుకొని కొడతాం యువతలు మేము చేతులు కట్టుకొని కూర్చున్నామా మీరు చీపురు కట్టలు పట్టుకొని వస్తే ఏమనుకుంటారు అసలు కొడతాము నరుకుతాము చంపుతాము అవతల వాళ్ళు కూడా గట్లే ఉంటారు కదా మీరు దాడికి వస్తే మేము ప్రతి దాడి చేస్తాం ఫస్ట్ ఈ ఆలోచన మానుకోండి దయచేసి ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ దాకా పోతుంది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి మేము ప్రెస్ మీట్ పెట్టినాం మాట్లాడినాం మా అస్తిత్వం గురించి తప్ప ఇంకొక మాట మాట్లాడినామా తెలంగాణ మీ అయ్య జాగిరా అంటే తెలంగాణలో పుట్టిన మీకు రోషం రాకపోవచ్చు కానీ తెలంగాణ బిడ్డగా నాకు రోషం వచ్చింది నేను మాట్లాడినా సిగ్గుపడండి కదా సిగ్గుపడండి దానికి తెలంగాణలో బతుకుతున్నారు తెలంగాణ తిండి తింటున్నారు తెలంగాణ పండించిన మీ అయ్యలు రైతులు వాళ్ళు పండించిన కష్టం వాళ్ళు తింటున్నారు తెలంగాణలో సమస్యలు లేవా మా ఏపీ సమస్యల గురించి మాట్లాడుతున్నాం అంటే బరాబర్ మాట్లాడతాం ఎందుకంటే మీరు మా తెలంగాణలో వచ్చి డిప్యూటీ సీఎం మీరు ఏపీకా లేకపోతే తెలంగాణకా తెలంగాణ డిప్యూటీ సీఎమా మీరు ఏపీకి కదా మీరు డిప్యూటీ సీఎం మరి అట్లాంటప్పుడు మీరు తెలంగాణ వచ్చి మీ అయ్యా జాగిరా అన్నప్పుడు
మరి మా జర్నలిస్టులకు కూడా మండింది. ఇంకా మీరు సోషల్ మీడియాలో దాడులు ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పటిదాకా అయితే నేను ఒక్కదాన్నే పోయి ప్రెస్ మీట్ పెట్టొచ్చిన, ఒక్కదాన్నే పోయి మాట్లాడొచ్చిన. ఒక్క వీడియోకే మీరు అతలా కుతలం అయిపోతున్నారు. వాళ్ళు కూడా నన్ను అన్నారు పెయిడ్ ఆర్టిస్ట్ అని, వాళ్ళని కూడా ఆ ప్రజల్ని కూడా అంటారు. స్వయంగా ఊరు వాళ్ళ పబ్లిక్లో వాళ్ళ మొహాలు చూపించినా వాళ్ళని కూడా అంటారు పాపం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా మీరు దాడులు ఆపితేనే మంచిది, లేకపోతే మాత్రం ఏపీలో తెలంగాణ జర్నలిస్టులు తిరుగుతారు. ఎందుకంటే ఇప్పటిదాకా తెలంగాణలో ఏపీ జర్నలిస్టులు లేరా? మీరు వచ్చి ఇక్కడ సోషల్ మీడియాలో మీరు బతకట్లేదా? మా వాళ్ళు కూడా బతకడానికి కాదు, మీ తప్పులను మొత్తం, మీరు చేస్తున్న అన్యాయాలను మొత్తం అక్కడ చూపించడానికి ఫస్ట్ అయితే మేము కూడా వస్తాం, నేను కూడా వస్తాను. ఇంకొకటి నిరుద్యోగ సమస్య ఇక్కడనే కాదు, అక్కడ కూడా ఉంది. మీ బతుకులు చెప్పాలా? ఏపీలో మీరు ఎట్లా చేస్తున్నారో విద్యా వ్యవస్థని ఎంత దారుణం అంటే డిఎస్సి అక్కడ మనమంతా టెట్లు రాస్తాము, డిఎస్సి రాస్తాము, అయినా సరే ఉద్యోగం వస్తుందా రాదో తెలియదు. కానీ అక్కడ విచిత్రం స్పోర్ట్స్ కోటా ఉంటుంది డిఎస్సిలో. స్పోర్ట్స్ కోటాలో దాంట్లో విచిత్రమైన ఆటని యాడ్ చేసిర్రు. అది ఏ ఆట తెలుసా? అది పేకాటకి మన సైడ్ వేసే శిక్ష ఏంది? జరిమానా ఎంత? పేకాటకు కూడా ఉద్యోగం ఇచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి లోకేష్కే దక్కింది. ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్కి దక్కింది ఆ ఘనత. మీరు చెప్తున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు అన్నదమ్ములు కదా, నిజం ఆరోపణ కాదు, నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. అయితే అక్కడ బాధితులు నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అక్కడ బాధితులు 40వ ఆటగా బ్రిడ్జ్ అంటే పేకాట అని పెట్టారు. పేకాట ఆడితే వేరే ప్రదేశాల్లో వేరే రాష్ట్రాల్లో శిక్షలేసి జరిమానాలు విధిస్తాం మనము. అలాంటిది అక్కడ పేకాటకి ఉద్యోగం ఇచ్చిన ఘనత నారా లోకేష్కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, సీఎం చంద్రబాబు నాయుడుకి దక్కింది. ఫస్ట్ ఇది చూసుకోండి కదా. ఈ నిరుద్యోగ సమస్యలే కదా, మేము అందరు నిరుద్యోగుల గురించి మాట్లాడతాం. తెలంగాణ నిరుద్యోగులే కాదు, ఏ రాష్ట్రమైనా ఎవరైనా సరే బరాబర్ మాట్లాడతాం. ఇప్పుడు ఈయన విజయ్ ఏం చేసిరు, కొన్ని ఫీజులు నియంత్రణ పెట్టిరు. గింతనే ఉండాలి, ఫీజు దాటొద్దు అని స్కూళ్ళకి. అది మంచి పని, మెచ్చుకుంటాం. ఇప్పుడు ఆయన మంచి పని చేసిండు, ఆయన గురించి మాట్లాడొద్దా? మీరెవరు చెప్పండి మాట్లాడొద్దని? మా దగ్గరకు వచ్చి మీ అయ్య జాగిరాన్ని మమ్మల్ని అనిపోయినప్పుడు, మా అస్తిత్వాల మీద కొట్టినప్పుడు మీరు చేసే తప్పులను చూపించడం తప్పేముంది? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఓవరాల్ గా బీజేపీ నుంచి కొంత మీ మీద కూడా నడుస్తూ ఉన్నది ఆ కార్పొరేటర్ సమస్య ఇష్యూ కావచ్చు. ఆ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీకి సంబంధించి ఎవరైతే దాంట్లో పాల్గొంటున్నారో, దానికి సపోర్టెడ్గా మాట్లాడుతున్నారో వీళ్ళందరూ యాంటీ నేషనలిస్టులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద ఏంది మీ బ్రీఫింగ్ ఏంది? అయితే నాకు దాంట్లో తెలిసిన విషయం అంటే అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ త్రో ఆ పర్సన్ ఆమ్ ఆద్మీ పార్టీతో వచ్చిర్రు అనే విషయం, కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటికే తెలంగాణలో చాలా తప్పులు చేసినాం అన్ని పార్టీలను నమ్మి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని కూడా అంటే ఇది కూడా అవకాశంగా తీసుకుంటారేమో అన్న ఒక భయం అయితే ఉండిపోయింది మన నిరుద్యోగుల మధ్యలో. అందుకే మేము ఆచితూచి అడిగేయాలి ఈసారి. అందుకే ఈసారి ఎవరికైనా సపోర్ట్ చేస్తామంటే మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చెప్తున్నా కదా, 3వ ప్రపంచ యుద్ధమే జరుగుతుంది తెలంగాణలో. అంత నష్టపోయి మాటల ఆకుల శ్రీవాణికి ఏం చెప్పాలనుకో? ఆకుల శ్రీవాణి అక్క, నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడండి. వాటి గురించి మాట్లాడకుండా మా మీద సోషల్ మీడియా దాడులు ఎందుకు చేస్తారు? మీరు కూడా ఒక మహిళనే, మీరు కూడా ఒక బీసీ అంటారు కదా, నేను కూడా బీసీ బిడ్డనే. మేము ఇంతమంది బీసీ అని కాదు, సామాజిక న్యాయం కోసం కొట్లాడండి. ఇప్పుడు మీరు ఏదైతే బాలిక గురించి మీరు మాట్లాడలేదు, వీళ్ళు సోకాళ్ళు జర్నలిస్టులు అది దాన్ని మాట్లాడుతున్నారు కదా, మీరు అవమానించేది ఎవరిని తెలుసా? తెలంగాణ జర్నలిస్టులని, తెలంగాణలో బతుకుతున్న మీ తోటి మహిళల్ని, మీ తోటి బీసీ బిడ్డలని. అది మర్చిపోయి మీరు ఇష్టారీతిగా పోస్టులు పెట్టి గప్చుప్ అని మీరు గప్చుప్ తినుకుంటూ కూర్చొని ఆ రోజు మరి బండి భగీరథ్ కేసులో మీరంతా ఎక్కడ పోయిరు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? బండి భగీరథ్ అయితే మీ పార్టీ మనిషి కాబట్టి మీకు మంచిగా అనిపించింది ఆ రోజు. అంటే వాళ్ళు ఎన్ని రేపులైనా చేయొచ్చు, వాళ్ళు ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక సామాన్యుడు వాడు రేపు చేస్తే మాత్రం ఇదంతా ఉండొద్దు. ఎవరికైనా న్యాయమే ఉండాలి, చట్టమే ఉండాలి. ఉరి తీస్తే ఇద్దరిని ఉరి తీయాలి, సేవ్ చేస్తే ఇద్దరిని సేవ్ చేయాలి. ఇది ఇద్దరి సమస్య కాదు, ఇలాంటి పోక్సో కేసులు చాలా నమోదవుతున్నాయి. అసలు భయం అనేదే లేకుండా పోతుంది. ఇట్లాంటి వాళ్ళకి బలమైన చట్టాలు రావాలి,
24 అవర్స్లోనే చట్టాలు వీళ్ళకి అమలు కావాలి. ఇంత వారాలు 12 రోజులు రిమాండ్ పెట్టుడు, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు, ఇవన్నీ ఉంటే వాడు వస్తాడు, నెక్స్ట్ ఇంకొక అమ్మాయిని రేప్ చేస్తాడు, మళ్ళీ 14 రోజులు పోతాడు. ఇదే రిపీట్ చేస్తారా మీరు? ఇట్లే అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు సామాన్యుడు ఎవడన్నా చేసినప్పుడు మాట్లాడతారా? అది గౌస్ పాషగాడు నా అన్న అవుతాడా? ఎక్కడి నుంచి అన్న అయిండు నాకు? ఎవడెవడో మాట్లాడుతుండు. ఇప్పుడు జనసేన బీజేపీ కమాండ్ అయిపోయి సోషల్ మీడియాలో అటాక్ చేస్తున్నారు. సిగ్గు శరం ఉంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒకటే చట్టాలు అమలు అయ్యేటట్టు పోరాడండి. మేము కూడా వస్తాం, రండి. గౌస్ పాషాని ఉరిదీయడానికి నేను వస్తా, బండి బగరీద్ని ఉరిదీయడానికి మీరు రండి. వాళ్ళిద్దరిని కలిపి అందరు ఎన్కౌంటర్ చేయండి అని డిమాండ్ చేద్దాం, రండి మరి.